చేనేతలకు అండగా ఉంటాం, చేనేత కార్మికులకు అండగా ఉంటామని ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బివి జయనాగేశ్వరరెడ్డి భరోసా ఇచ్చారు. చేనేత కార్మికులకు స్థలం, ఇల్లు నిర్మాణంతో పాటు ₹1 కోటి వెచ్చించి చేనేత శాలను ఏర్పాటు చేస్తామన్నారు. కూడా చాలా మంది లేరు ఈ రోజు చేనేత కళాకారులు. వాళ్ళందరికీ గతంలో మా తండ్రి గారు బివి మోహన్ రెడ్డి గారు ఇచ్చినప్పుడు స్థలాలు, ఆ స్థలాలు ఏదైతే ఉన్నాయో ఆ స్థలాలకు సంబంధించి గతంలో నేను ఓడిపోయిన తర్వాత బుల్డోజర్లు పెట్టి కొట్టించారు. ఆ కొట్టాలని గుడిసెల్ని కక్ష కట్టి కూల్చారు. హైకోర్టుకు పోయి స్టే తెచ్చారు. ఆ రోజు రాబోయే రోజుల్లో మన అధికారం ఉంది కాబట్టి ఇంకా ఏదైతే టిట్కో ఇళ్లు ఉన్నాయో ఇళ్లు, నేను ఆ రోజే చెప్పాను మీ అందరికి, ప్రతి ఒక్కరికి చెప్పాను, టౌన్ లో వాళ్ళందరూ కూడా, ఎమ్మిగనూరు టౌన్ లో స్థలము ఉన్న వాళ్లకు స్థలమే ఇస్తాం, స్థలము లేని వాళ్లకు ఇల్లు ఇస్తాం. ఆ ఇంటి కార్యక్రమంతో పాటు మా అక్క చెల్లెళ్ళు ఎవరైతే మగ్గం నేస్తారో వాళ్ళందరికి కూడా ఆ ఇంట్లో మగ్గం పెట్టుకోవడానికి సైజ్ సరిపోదు. అందుకు మీకు అందరికి ఆ రోజు మాటిచ్చి మొన్ననే ఎంపీ గారి నిధులతోటి టిట్కో ఇళ్ల దగ్గరే ఎక్కడైతే ఇల్లు మనం చేనేత మగ్గాలకు ఇల్లు ఇవ్వబోతున్నామో ఎదురుగే ఒక చేనేత శాలని ₹1 కోటితో శాంక్షన్ చేసి చేయించడం జరిగింది. అక్కడే కట్టి అక్కడే మగ్గాలు పెట్టి మీకు ఇష్టం వచ్చిన విధంగా మీరు ఇంట్లోంచి బయటికి రాగానే అక్కడే మగ్గాలు వేసుకునేటట్టుగా ఒక చేనేత శాలను కూడా శాంక్షన్ చేయించగలిగింది. వారికి మా ఎంపీ గారికి కూడా ఈరోజు సభాపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా నాగరాజు గారికి. ఎందుకంటే వారు ఇచ్చిన దాని కార్యక్రమం మేము దాన్ని ల్యాండ్ కూడా పంపించాము. దాన్ని కూడా ఎక్కడైతే మన శివన్న నగర్ లో ఉన్నటువంటి చోట ఎక్కడైతే ఇళ్లు ఉంటాయో ఆ ఇంటి ముందరే ఆ యొక్క శాలని ల్యాండ్ చూపించి అక్కడే మీరు దిగి పని చేసుకునే విధంగా 2-3 నెలలు ఇంకా ఉగాదికి అనుకుంటున్నా నేను. ఉగాదికంతా మళ్ళా 5 సంవత్సరాలు నాశనం చేసి ఆ ఇళ్లని మాకెక్కడ పేరు వస్తుందో అని మా ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి మాకు పేరు వస్తుందని కరోనా పేషెంట్లు పెట్టి నాశనం చేసిన ఆ ఇళ్లని మళ్లీ వైభవోపేతంగా బ్రహ్మాండంగా తయారు చేసి తాగడానికి నీళ్లు, రోడ్లు, చక్కని కరెంటుతో అన్ని వసతులతో మళ్ళీ కాంపౌండ్ వాళ్ళు కూడా కట్టి చక్కగా ఆ ప్రాంతాన్ని మొత్తం కూడా ఏర్పాటు చేసి అక్కడ ఇళ్లిచ్చే కార్యక్రమాన్ని అతి త్వరలో ప్రభుత్వం తరఫున మొదలు పెట్టబోతున్నాం. దాంట్లో చాలా మటుకు ఎమ్మిగనూరు టౌన్ నుంచి చేనేతలు ఎవరైతే ఉన్నారో ఇళ్లు లేని వాళ్ళందరూ కూడా ఇళ్లు ఇవ్వబోతున్నామని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తున్నా. ఈ 2